సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ మూవీ నుంచి మదర్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుంటే ఈ సాహిత్యాన్ని రచింది కృష్ణకాంత్. ఈ సాహిత్యంలో మెయిన్గా ఏముందంటే భర్తను కోల్పోయిన ఆడది తన బిడ్డని పెంచడానికి ఎన్ని కష్టాలు పడుతుంది. ఈ పాట గురించి మాట్లాడుకునే దానికంటే ముందు ఈ పాటలో మాటలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. ఆ మాట గురించి మాట్లాడుకుని ఆ మాటల తరువాత పాటలో సాహిత్యం ఎలా ఉందో మాట్లాడుకుందాం. పాట మొదటి లైన్లోనే రామ్ వాయిస్లో ఒక డైలాగ్ వస్తుంది. అదేంటంటే మగాళ్ళ ఎలా బతకాలో ఒక ఆడది నేర్పింది, ఆవిడే మా అమ్మ. చెప్పకుండా నానబోయిండు, దునియా మమ్మల్ని ఏలేసింది అన్నాడు. ప్రపంచం అంతా కూడా వీళ్ళని ఏలేసిందంట. అందుకే దునియా వీళ్ళని ఏలింది కాబట్టి దునియాని అతను ఏలాలని అప్పుడే డిసైడ్ అయ్యాడు. ఈ లైన్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇద్దరమే మిగిలినాం, అమ్మ నేను. ఒక్కోసారి నాన్న కోసం ఏడవాలనో లేక ఆకలి కోసం ఏడవాలనో తెలిసేది కాదు అని చెప్తున్నాడు. ఏదో కష్టం చేసి ఇంత ముద్ద పెట్టేది, కానీ నేను పడుకున్నాక ఒంటరిగా కూర్చుని ఎక్కెక్కి ఏడ్చేది. వరదొచ్చినా ఉరుమొచ్చినా హత్తుకుని పండుకునేది మా అమ్మ. జోలపాట పాడుతూ ధైర్యం చెప్పేటిది నా పోషమ్మ అని రామ్ వాయిస్లో వస్తుంది. అంటే వాళ్ళమ్మ తన కోసం ఎంత కష్టపడింది, తన గుండెలో ఉన్నటువంటి వేదనంతా తనకి కనపడకుండా పైకి మామూలుగా ఉంటూ తను పడుకున్నాక ఎక్కెక్కి ఏడ్చేది తన పరిస్థితిని చూసి తన మీద తను జాలిపడుతూ అన్నట్టుగా ఆ చెప్పడం ఏదైతే ఉందో అది చాలా బాగుందనమాట. ఆ తర్వాత తల్లి క్యారెక్టర్ చేసిన ఝాన్సీ వాయిస్లో ఒక డైలాగ్ వస్తుంది. అదేంటంటే బిడ్డ నేనున్నా లేకున్నాను మంచిగా మహారాజు లెక్క ఉండాలి అని చెప్తుంది. అప్పుడు బిడ్డ క్యారెక్టర్ ఏం చెప్తుందంటే నాకు చదువెక్కతలేదే, పాస్ అయితేనే లేదో తెలవకుంది అని చెప్తాడు. అప్పుడు వెంటనే తల్లి క్యారెక్టర్ ఏం చెప్తుందో తెలుసా, బతికి నీకు చదువు ఎందుకు బిడ్డ, దిమాగుండాలే, గుండెల్లో దమ్ముండాలే అని చెప్తుంది. అంటే తెలివితేటలు ఉంటే చాలు, చదువే జీవితం కాదు, చదువుకుంటేనే జీవితం చాలా బాగుంటుంది అని చెప్పేటువంటి తల్లిదండ్రుల కాన్సెప్ట్ కూడా పూర్తిగా రాంగ్ అని ఈ తల్లి చెప్తుంది ఈ డైలాగ్ ద్వారా. బతికి నీకు చదువు ఎందుకు బిడ్డ, దిమాగుండాలే, గుండెలో దమ్ముండాలే, పుల్లు సినిమాలో ఏం చదివినాయి, దజ్జాగా బతకట్లే, నువ్వు కూడా గట్లనే ఉండాలి, సమజయిందా అని బతకడానికి చదువే అక్కర్లేదు, తెలివితేటలు ఉంటే చాలు, గుండెలో దమ్ముంటే చాలు అనేటువంటి కాన్సెప్ట్ని అప్పుడే తన చిన్నతనంలో నూరిపోసింది. కాబట్టే స్మార్ట్గా శంకర్ ఎదిగాడు, అలాగే డబుల్ స్మార్ట్గా ఇప్పుడు వచ్చాడు. ఈ మాట రూపంలో వచ్చేటువంటి సాహిత్యం అయితే ఇది. పాట రూపంలో ఉన్న సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. లాలి పాటేది రానే రాదంట, కానీ ఉంటాను నీ ఎంబడే. లాలిపాట రాదు, ఏ లాలిపాట పాడి పెంచిందో తెలియదు, కానీ తనకి లాలిపాట రాదని చెప్తుంది, కానీ నీ వెంటే ఉంటాను, కష్టం నీకు వస్తే రాళ్లే వేస్తుంది, ఇసమే గక్కేటి ఈ లోకమే అని చెప్తుంది. అంటే మనం కష్టాల్లో కూరుకుపోతే మనకి సపోర్ట్గా సాయం చేసే వాళ్ళకంటే కూడా రాళ్ళేసి ఇంకా మనల్ని కుంగదీయాలని చూసేటువంటి వాళ్ళే మన చుట్టూ ఉన్నారు, విషం గక్కేస్తుంది ఈ లోకమని ఆ తల్లి భావన. ఎందుకంటే భర్త లేకుండా తను ఆ బాధను అనుభవించింది కాబట్టి. కొలిమిలో పెడితే నిన్నే ఇలా కొడవలి అవుతూ వస్తావుగా, పువ్వులే ఉంటే ఎలా, దారంతా ముళ్ళేరా అని చెప్పి. అంటే దారంతా ముళ్ళు ఉన్నటువంటి ఈ లోకంలో నువ్వు పువ్వులాగా కాదు, ముళ్ళులాగానే బతకాలి. అలాగే నిన్ను కొలిమిలో పడేస్తే నువ్వు కొడవలిలాగా వస్తావు కదా అని తన కొడుక్కి సూచన చేస్తుంది. అంతా తోడేళ్లే మేక తోలేలే, జాగే లేదు మంచోళ్ళకే అని చెప్తుంది. తను భర్తని కోల్పోయిన తర్వాత అనుభవించిన బాధలన్నీ, ఈ సమాజం నుంచి తను ఎదుర్కొన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడంతా మంచి వాళ్ళు ఎవరూ లేరు, అంతా మేకతోలు కప్పుకున్న తోడేళ్లే, కిందే నువ్వు ఉంటే ఓడిపోయేటి రందే నీకేది రాబోదులే. అంటే మనం కిందే ఉన్నాం అనుకోండి, మనల్ని ఇంకెవరు కిందకి లాగేసేది, కిందే ఉంటాం కాబట్టి మనం పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనల్ని లాగడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి సొసైటీలో ఉంటున్నాం మనం. ఈ సొసైటీ యొక్క మనస్తత్వాన్ని తన కొడుక్కి నూరు పోస్తూ, కలవరపడితే నేనున్న కడపటిదాకా నీ నీడలా, ఏ ఆపతి రానిక ఈ జన్మంతా మొత్తం ఇలా నీకు తోడుగా ఉంటానని ఆ తల్లి తన బిడ్డకి చెప్తూ పెంచింది. ఆ విషయాన్నే ఈ సాహిత్యంలో మనకి కృష్ణకాంత్ పొందుపరిచాడు. ఇది సాహిత్యం గురించి మాట్లాడుకుంటే ఇంకా సంగీతం విషయానికి వస్తే మణిశర్మ అందించిన ట్యూన్ చాలా క్యాచీగా ఉంది. ఈ పాట వినగానే నాకు చిరుత మూవీలో ఇన్నాళ్ళ దూరం అక్కడ కూడా ఒక మదర్ సాంగ్ ఉంది కదా, అదే సాంగ్ లాగా ఇది కూడా స్టార్ట్ అయినట్టుగా అనిపించింది. సంగీత పరంగా చాలా సింపుల్గా క్యాచీగా మైండ్లోకి ఎక్కే ట్యూనే, బాగుంది. ఇంకా సింగర్స్ విషయానికి వస్తే రమ్య బెహరా వాయిస్లో ఈ పాట చక్కగా ఉంది. పై స్థాయిలో ఉన్నటువంటి
పదాలను నిలబెట్టడానికి రమ్య ఎంత కష్టపడిందో ఈ రికార్డింగ్ థియేటర్‌లో తను పాడేటువంటి ఎక్స్‌ప్రెషన్స్ నాకు గుర్తొచ్చినాయి. టోటల్‌గా ఏదైనా సరే చాలా బాగా పాడింది. చాలా కష్టపడి పాడింది. పాట బావుంది. ఇంకా దృశ్యపరంగా మాట్లాడుకుంటే ఇది ఆటోమేటిక్‌గా మాంటేజ్ సాంగ్ అనే అర్థమైపోతుంది. సీన్స్ అన్నీ హీరో తన చిన్ననాటి పరిస్థితుల్ని రివైండ్ చేసుకుంటూ చెప్పేటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తాము. ఈ పాట కంటే కూడా ఈ పాటలో వచ్చేటువంటి మాటలే చాలా పదునుగా ఉన్నాయి. చాలా బాగున్నాయి అనిపించింది. పాటంతా విన్న తర్వాత ఏమనిపించిందంటే సినిమా రిలీజ్ అయ్యాక ఈ ఆడియో సాంగ్ రిలీజ్ చేశారు గానీ, సినిమా ముందే మిగతా పాటలతో పాటుగా ఈ పాట కూడా రిలీజ్ చేసుంటే ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేవాడు డబుల్ స్మార్ట్ అని అనిపించింది. ఓకే. ఏదేమైనా ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరొకసారి మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.